హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు వీక్యాట్ టాక్స్ అండ్ ఫ్యాట్స్. మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. అలాగే మనిషి అనుకుంటే సాధించలేని పని అంటూ ఏది లేదు. ఈ విషయాన్ని మనకు ఒక మహిళ నిరూపించారు. ఇటీవల కాలంలో చాలామంది మహిళల దగ్గర నుండి పురుషుల వరకు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. దీన్ని తగ్గించుకునేందుకు జిమ్ సెంటర్లు, డైటింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా బరువు అదుపులోకి రాకపోవడంతో ఎలా తగ్గాలో తెలియక చాలా సతమతమవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం కొద్దిపాటి సమయంలోనే అధిక బరువుకు చెక్ పెట్టి ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ నర్సు. అందరికీ తెలిసిన సాధారణ వ్యాయామాలతో అధిక బరువుకు చెక్ పెట్టి ఆశ్చర్యపరిచింది ఈ నర్సు. ఆ ఎక్సర్సైజు అంత సులభమా, అంత పవర్ఫుల్లా అని అనుకోవచ్చు. అది అంత పవర్ఫులే. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన సమంత బ్రో బరువుతో పలు సమస్యలు ఎదుర్కొంది. హెవీ నర్సింగ్ షిఫ్ట్ల వల్ల శరీరం అలసిపోవడం, దీంతో ఆమెకు తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకోవడం ఆమె బరువుకు కారణం. ఆమె ఏమాత్రం కదలడానికి ఇష్టపడేది కాదు. దీంతో ఆమె ఏకంగా 119 కిలోల బరువుకు చేరుకుంది. హాస్పిటల్లో అధిక బరువుతో బాధపడుతున్న వారిని చూశాక తన నిర్ణయం మార్చుకుంది. అయితే చిన్నప్పటి నుంచి శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టేది కాదు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు పనుల్లో బయటికి వెళ్తే ఆమె మాత్రం పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకునేది. చెప్పాలంటే ఆమె మంచి ఫుడ్ లవర్. తినకుండా ఉండలేదు. ప్రాసెస్ చేసిన ఆహారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇలాంటి ఆమె బరువు తగ్గాలి అని నిర్ణయించుకుంది. అయితే అప్పుడే కోవిడ్ టైం లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో ఆమె మానసికంగా ధైర్యంగా ఉండేందుకు వాకింగ్ చేయడం ప్రారంభించింది. ఇది ఆమె బరువు తగ్గడానికి కీలకంగా మారింది. శరీరాన్ని కష్టపెట్టడం అంటే భయపడే సమంత అబ్రూకి వాకింగ్ అనేది సులభమైన ఎక్సర్సైజ్‌గా మారింది. దీంతో క్రమం తప్పకుండా సుమారు 5 మైళ్ళు వాకింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా వారానికి 4 సార్లు జిమ్‌లో గడపడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు రన్నింగ్‌కి కూడా వెళ్ళేది. ఇవి ఆమె దినచర్యలో భాగస్వాములయ్యాయి. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 42 కిలోల మేర బరువు తగ్గింది. రోజువారీ వాకింగ్, మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తే బరువు తగ్గడం సులభమే అని ధీమాగా చెబుతోంది. అంతేకాదు, ఇప్పుడు తన శరీరం తనకు మంచి సౌకర్యంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే మనం అందరం అనుకుంటూ ఉంటాము, ఇలాంటివి చాలా కష్టం అని. ఎప్పుడైతే తమ కంఫర్ట్ జోన్‌లోంచి ఎవరైతే బయటికి వస్తారో, అప్పుడు ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పింది రైటా? రాంగా? ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.